హలో గైస్, ప్రజెంట్ అయితే ఈరోజు ఒక బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీకి సంబంధించి. సో కేకే అలియాస్ కిరణ్ కుమార్, సో ఇతను వచ్చేసి డైరెక్టర్ అనమాట. సో మీకు కేడి మూవీ చూసుంటే మీకు అర్థమవుతుంది. కేడి మూవీ అండ్ చుక్కల్లో చంద్రుడు, గుంటూరోడు, మంచు మనోచితి. సో ఈ మూవీస్ మీరు చూసుంటే మీకు అయితే ఐడియా వస్తుంది. నేనైతే ఇందులో 2 మూవీస్ అయితే చూసా. అంటే ఈ 3 మూవీస్ తీయలేదు, ఇంకా మూవీస్కి వర్క్ చేస్తారు ఆయన. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఆయన బెస్ట్ మూవీస్ అని చెప్తాను నేనైతే ఇవి. సో ఫస్ట్ అయితే కేడి చూసుకున్నట్లయితే నాగార్జున గారితో తీశారనమాట 2010లో. అండ్ ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ రీజన్ ఈ మూవీ, అంటే మెయిన్ రీజన్ నాగార్జున గారు అని చెప్పారు. అంటే ఛాన్స్ ఇవ్వడం ద్వారానే, నాగార్జున గారు ఛాన్స్ ఇవ్వడం ద్వారానే నేను ఇండస్ట్రీకి వచ్చానని అయితే కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే ఆయన చెప్పారనమాట. సో కేడి మూవీ చాలా బాగుంటుంది. అంటే ఒక దొంగ పోలీసులు కానీ విలన్స్ కానీ అందరినీ మోసం చేస్తూ దొంగ ఎలా తప్పించుకొని తిరిగాడు, దీని గురించి ఉంటుంది. చాలా బాగుంటుంది మూవీ, నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ సందీప్ రెడ్డి వంగ గారు వర్క్ చేసిన ఏకైక అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన ఏకైక మూవీ ఏదైనా ఉన్నదా అంటే కేడి మూవీయే. మొన్న రీసెంట్గా JKQ నేను దాని గురించి మాట్లాడదాం. ఆ మూవీ దాని ఏమంటారు ప్రెస్ మీట్, ఆ ఈవెంట్లో కూడా చెప్పారనమాట దీని గురించి. మ్యాటర్ ఏంటంటే ఆయన అయితే ఇవాళ చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం అనమాట. 2010 to 2025 26 years 16 years ఇండస్ట్రీలో ఉండడం అయితే ఇదైతే కొద్దిగా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ టైం కదా, అంత మంచి డైరెక్టరు. అండ్ రీసెంట్గా ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన మూవీ ఏంటిది అని అంటే KJQ. సో ఈ మూవీ అయితే డైరెక్షన్ అయిపోయింది, అంతా ఈ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇది కంప్లీట్ అయిన వెంటనే రిలీజ్కున్నది మూవీ. రిలీజ్కుండే టైంలో ఆయన అయితే చనిపోవడం అయితే జరిగింది. అయితే ఇదైతే బాధాకరం అని చెప్పుకోవచ్చు మనం అయితే. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయం ఇట్లాంటి షూటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆయన మూవీని ఆయన స్క్రీన్ పై చూసుకోకుండా చనిపోతే అది ఎంత బాధాకరమో మనందరికీ తెలుసు. మనం ఒక వర్క్ చేసాం, కష్టపడి దాని మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటాం, ఎన్నో ఆశలు పెంచుకుంటాం. అది మనం చూడాలి, అది ఆడియన్స్ చూడాలి, ఆడియన్స్ చూసింది మనం కూడా చూడాలి. అని అంటే ఆడియన్స్ కళ్ళలో ఆనందం, వాళ్ళ ఆనందం పడేది, వాళ్ళ అప్రిషియేషన్స్, మనల్ని పొగుడుతుంటే మనం వినాలి. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో ఆ టైంలో చనిపోవడం అంటే అది చాలా బ్యాడ్, వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ ఆయన చనిపోవడానికి రీజన్ ఏంటంటే అది ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు ఏ రీజన్. మరి జస్ట్ 3 hours బ్యాక్ అయితే న్యూస్ అయితే తెలియడం అయితే జరిగిందనమాట. సో నాకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని దేవుని అయితే ప్రార్థిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే.